నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు తన ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుడు చదవబడిన ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. ఎందుకు పాట పాడాలని ఎందుకు అనిపించింది అంటే, యేసయ్య ఎవరు? ఇక్కడ ఆయన పాట పాడుతున్న ఆ దైవం ఎవరు? ఆయన కృపామయుడు, ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ ఆరాధనలో న్యాయమూర్తులు కూడా జాయిన్ అయ్యారు. జడ్జెస్ కూడా మన మధ్యలో ఉన్నారు. కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్ వారు. నిజంగా ఈ రోజున కోర్టుల్లో, సమాజంలో ఎంతవరకు న్యాయం ఉంటుందో మనకు తెలియదు, కానీ నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమైన న్యాయవంతుడు. హల్లెలూయా. అందరి పక్షాన న్యాయాన్ని చేస్తాడు. ఆయన అన్యాయాన్ని సహింపడట. కాబట్టి ఈ రోజున మన పక్షాన న్యాయం చేసే దేవుణ్ణి, మన పక్షాన కృప చూపే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిజంగా ఆయన కృప ఎంత అమూల్యమైనదంటే, నువ్వు ఎంతగా బాధ పెడుతున్నా, నీ జీవిత విధానం ద్వారా ఎంతగా ఆయాసమును ప్రభువుకి నువ్వు తీసుకొని వస్తున్నా, కొన్ని సందర్భాలలో దేవుడు నీ జీవితంలో తన కృపను వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కిందికి వస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన మాటను మనం చదివాము. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడు అను కన్నుల ఎదుట నిలువడు. అంటే దేవునికి ఇక్కడ మోసము కానీ అబద్ధము కానీ ఇక్కడ ప్రభుకి నచ్చదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు అన్యాయాన్ని సహింపడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి న్యాయం చేయాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి ఒకవేళ అన్యాయమైన జీవితం ఉందా, నీకు క్రమము లేని జీవితం నీకు ఉన్నట్లయితే, అన్యాయంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నేను అన్యాయమును సహింపను. అంటే ఈ రోజున దేవుడు కోరుకుంటుంది ఏంటి? మన ద్వారా న్యాయమైన జీవితము, యథార్థమైన జీవితము, నమ్మకమైన జీవితం జీవించమని ప్రభు చెప్తున్నాడు. నమ్మకమైన వారికి ఆయన ఏం చేస్తాడట? మేలు కలుగ చేస్తాడు, జీతం ఇస్తాడు ఆయన. నిజంగా బలా నమ్మకమైన మంచి దాసుడా అన్న మాట మనం చూస్తున్నాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడు నిజంగా బిరుదునిచ్చాడు, పలికాడు ఆ మాటని. ఈరోజు నువ్వు నేను నమ్మకస్తులుగా ఉంటున్నామా? నువ్వు నేను మరి యథార్థమైన జీవితం, న్యాయమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకవేళ నీలో అన్యాయం ఏలుబడి చేస్తుందేమో, అన్యాయం పాలవుతున్నావేమో, దేవుని సన్నిధికి రా. ప్రభా, నన్ను న్యాయవంతునిగా నన్ను మార్చు. న్యాయమైన, నమ్మకమైన, యథార్థమైన జీవితము నేను జీవించినట్లుగా నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అడగడంలో తప్పేమని ఉందా? చాలామంది అడగటాన్ని నామూషిగా ఫీల్ అవుతారు. నేను అడగడం ఏంటి? అన్నీ దేవుడే చూసుకొని ఆయనే చేసేయాలంటారు. నువ్వు అడగకపోతే దేవుడు ఏది చేయలేడు. నీ యొక్క ప్రమేయం లేకుండా, నీకు ఆశ లేకుండా దేవుడు ఏ కార్యమును నీ జీవితంలో చేయలేడు. బలవంతంగా ఆయన చేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని తెలుసుకోవాలన్నా ఫ్రీ విల్ నీకు ఉండాలి. ఎందుకంటే విచక్షణ జ్ఞానమును ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నీకు ఆ మనస్సు ఉండాలి. అందుకే ఆశపడే ప్రాణాన్నే దేవుడు తృప్తిపరుస్తాడు. అడగంది అమ్మైనా అన్నం పెట్టదన్న నానుడి మనకు తెలుసు. నిజంగా అమ్మకు తెలియదు ఆకలి అవుతుందని. తెలుసు కదా, కుమారునికి, బిడ్డలకి ఏ సమయంలో ఆహారం పెట్టాలో తల్లికి తెలుసు. ఆయన కుమారుడు అడుగుతాడు ఏమని? అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టమని. అడిగితే వెంటనే ఏం చేస్తుంది? తల్లి ఆహారాన్ని పెడుతుంది తన బిడ్డలకి. అట్టి రీతిగా దేవుడు మన జీవితాలలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట అడుగువారు ఖచ్చితంగా పొందుకుంటారు. అడగడము అంటే తెలుగు బైబిల్లో అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంది, కానీ హెబ్రీ భాషలో ఏమని ఉందో తెలుసా?
అంటిల్ యు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అంటిల్ నువ్వు పొందుకునే వరకు, నువ్వు రిసీవ్ చేసుకునే వరకు కూడా, నువ్వు పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలట. నిజంగా జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏమని అడుగుతుంది? అయ్యా, నా 2 కుమారులను నీ కుడి పక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమని మంచి కోరికే అది. నిజంగా తల్లి మనసులో ఆ విధంగా ఉంది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డలు వైదొలగకూడదు, నీ సన్నిధి నుండి నీ నుండి వేరవ్వకూడదయ్యా, నిన్ను ఆనుకొని నా బిడ్డలు జీవించాలి. ఎంతగా ధైర్యము కలిగే మాటలు మాట్లాడిందో తెలుసా? నిజంగా దేవుని బిడ్డ అటువంటి మనసు మనకు ఉండాలి. అందుకే ఇక్కడ కీర్తన ద్వారా మనం చదువుతూ ఉన్నాము, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఒకవేళ నీ కన్నుల ముందు ఏదైనా కీడు నీకు జరుగుతూ ఉంది, నీకేదైనా వినకూడని మాటలను వింటున్నావు, ఎక్కడో అపకీడు జరుగుతూ ఉంది నీ ఎదురుగా, లేదంటే నీకు తెలుస్తూ ఉంది, నువ్వేం చేయాలి? దాన్ని ఖండించాలి ఖచ్చితంగా. ఈరోజు నవ్వుతుందేంటో తెలుసా? తప్పని తెలిసి, ఇతరులు చేస్తుంది తప్పని తెలిసి కూడా దాన్ని సమర్థించుకుంటూ నాకెందుకులే అని ఊరుకుంటున్న వారు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా సంఘాల్లో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తప్పని నీ కంటికి తెలిస్తే, నీ చెవికి వినపడితే అది ఖచ్చితంగా ఖండించాలి. లేదా ఇక్కడ పెద్దవారు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారికి నువ్వు ఖచ్చితంగా తెలియచేయాలి. ఒకవేళ చెప్పలేదనుకో, నువ్వు కూడా తప్పు చేసిన వాడివి, తప్పు చేసిన దానివే అవుతావేమో. నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, ఏదైనా నువ్వు కీడును నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు వింటున్నప్పుడు దాని గురించిన ఖండింపు నువ్వు న్యాయమైన యథార్థమైన జీవితం బ్రతకడం కష్టమా మనకి? దేవుని బిడ్డలారా, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయమునే కోరుకుంటున్నాడు, న్యాయమునే జరిగించువాడు. ఉదయకాల సమయంలో మనం అందరము ఆయన యథార్థమైన రెక్కల నీడలో రావాలని ఆశపడుతున్నాడు ప్రభు. వచ్చామా ఆయన రెక్కల నీడలోనికి? వచ్చామా? మందిరంలోనికైతే వచ్చాము, కానీ నీ మనసు వచ్చిందా? నీ హృదయం వచ్చిందా దేవుని సన్నిధిలోనికి? చాలామందికి మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా ఉంటుంది కదా. ఈరోజున వచ్చి నిలబడ్డా కానీ పొయ్యి మీద పాలన్నీ పొంగిపోయాయో ఏంటో, డోర్ పెట్టే రాలేదు, పిల్లి వచ్చేసిందో ఏంటో ఇంట్లోకి, ఆ కుక్కని కట్టేసి వచ్చాను ఎలా ఉందో, ఇవే ఆలోచనలు మనకి. ఇంటికి తాళం సరిగ్గా వేసానో లేదో, మంచిదే, ఆలోచించడం మంచిదే, తప్పనను, కానీ యథార్థంగా ఉండు దేవుని సన్నిధిలో. దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి నువ్వు ఖచ్చితంగా సంపూర్ణంగా ఇవ్వడం ద్వారానే సంపూర్ణమైన బహుమానాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మనుషుడా, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటని నువ్వు కొంచెము దేవుని సన్నిధిలో ఉన్నావు అనుకో, కొంచెమే నీకు కలుగుతుందేమో. కాబట్టి మన ఆలోచన అది కాదు, సంపూర్ణంగా దేవుని నుండి మనము పొందుకోవాలి. హల్లెలూయా. మనం వస్తున్నదే దేవుని నుండి సంపూర్ణమైన బహుమానాలు, ఆశీర్వాదము, ఆరోగ్యము, సంతృప్తిని పొందుకోవడానికి. కాబట్టి అవి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయ విధానమును బట్టి, నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న ఆ పద్ధతిని బట్టి దేవుని జీవితంలో కార్యం చేయడానికి హీఈస్ రెడీ టు గివ్ ఎనీథింగ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అయ్యా, నీ కృపను గూర్చి, నీ న్యాయమును గూర్చి నేను పాడతాను. నువ్వు న్యాయవంతుడు, నీ కృపమయుడవని నేను నిన్ను స్తుతిస్తానని, ఈ నా జీవితంలో నేను కూడా నీ వలె న్యాయముగా కృప కలిగి యథార్థంగా జీవిస్తానన్న మాట నువ్వు చెప్పగలిగితే ఈ మాటకు సంపూర్ణమైన సార్థకత చేకూరుతుంది. హల్లెలూయా. మనందరం ఒక తీర్మానం తీసుకోవాలయ్యా, యథార్థమైన జీవితము నాకు దయచేయమని. చెప్తారు ఈ మాట నాతో? యేసయ్యా, యథార్థమైన జీవితము, న్యాయవంతమైన జీవితము జీవించినట్లుగా నాకు సహాయము చేయమని. ఆమేన్. దేవుడి మాట అందరి వినికిడిలో దీవించి స్థిరపరచును గాక.